హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మధ్యాహ్నానికి ఎండలు ఇరగదీస్తున్నా, పొద్దున్నకి మాత్రం మంచు పడుతూ లైట్‌గా చలివేస్తుంది. శివరాత్రి ముందుకుంది కదా! అప్పటి వరకు ఎండలు కొంచెం అలా ఇలా ఉన్నా, శివరాత్రి పోతే అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది. మా పిల్లల బాటిళ్ళకి వాటర్ పట్టి, మా పిల్లల బాక్సుల్లోకనేసి బ్రౌన్ బ్రెడ్ రివర్ సైడ్ ఎళ్లి తీసుకొనొచ్చాను కదా! బ్రౌన్ బ్రెడ్‌ని బటర్‌తో టోస్ట్ చేశాను. ఇంకా ఇంట్లో తినిపించడానికనేసి పాలతో రాగి మాల్ట్ చేశాను. బ్రౌన్ బ్రెడ్‌తో పాటు కొన్ని క్యాషియూ నట్స్ కూడా పెట్టి బాక్స్ పెట్టేశాను. ఇంక బ్యాగ్‌లో అన్నీ సర్దేసిన తర్వాత ఇంక మా పిల్లలకి రెడీ చేశాను. స్కూల్ ఉన్న రోజు ఏమో లేపినంత వరకు లెగరు. స్కూల్ లేని రోజు మాత్రం తెల్లారికి లెగిసిపోతారు. అందరి పిల్లలు ఇంతే అనుకుంటా. పిల్లలు స్కూల్ కి, హస్బెండ్స్ ఆఫీస్ కి వెళ్ళిపోతే మన ఇంట్లో ఆడవాళ్ళకి సగం పనులు అయిపోయినట్టే. ఇంకా తర్వాత మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటిగా స్లోగా చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో పనులు చేయడం చాలా ఇష్టం అనమాట. ఇంకా వంట చేయడం అయితే మరీ ఇష్టం అనమాట. నాకు పెళ్ళైన కొత్తలో చారు, కూర, అన్నం లాంటివి తప్ప ఇంకేం వచ్చేవి కాదు. ఆ తర్వాతే నేను యూట్యూబ్ లో చూస్తూ ఒక్కొక్కటిగా నేర్చుకున్నా. అందరికీ అన్ని వంటలు రావు. నాకైతే కొన్ని అసలు తెలియదు కూడాను. అందుకే ఎప్పటికి కూడాను నేను ఇంకా కొత్త కొత్త వంటలన్నీ కూడాను నేర్చుకుంటున్నాను. మనకి ఎన్ని వంటలు వచ్చినా గానీ ఇంకా కొత్త కొత్త వంటలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే ఈ వంటల సబ్జెక్ట్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఈ వంట మాటల్లో పడి ఈ రోజు మా లంచ్ లోకి వండిన వంటలు చెప్పలేదు కదా. వైట్ రైస్, కాలీఫ్లవర్ ఫ్రై, వడియాలేసి రసం పెట్టాను. అన్ని పనులు అయ్యేసరికి టైం 11 అయ్యింది. బాయ్ బాయ్.